విద్యార్థులకు శుభాశీస్సులు. రెస్పాండ్ కాంట్రా, ఏం చెప్పాను నేను? గట్టిగా చెప్పండి. అలాగే మా మిత్రులు మన ZH నగర్కు ఎవరు ముందుకు రాకపోతే ఆ స్కూల్కి వెళ్ళి ఎంతో సేవ చేసి పెద్ద స్కూల్ అయినా ఇష్టంగా ఈ స్కూల్ కోరుకుని వచ్చినటువంటి మా మిత్రులు మురళీకృష్ణ సార్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ స్కూల్లో ఈ యూనిఫామ్ అందరూ వేసుకోవడం చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఇక్కడ పనిచేస్తున్న పీటీ టీచర్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం చెప్పేదానికి వచ్చాను. అది నాకు చాలా ఇష్టమైన పని. అది ప్రభుత్వం జిల్లా అర్బన్ మండల విద్యాశాఖ అధికారిగా ఆ బాధ్యత నా నెత్తిన పెట్టారు. మొన్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది కదా, ఆ రోజు మీకు మొక్కలు ఇచ్చారా? ఇప్పుడు ఆ రోజు కొన్నే ఇచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది పిల్లకాయలు, చిన్న చిన్న ఇళ్ళు, పెద్ద పెద్ద చెట్లు పెంచేదానికి అవకాశం లేదనేది తెలిసింది. మొన్న 10,000 మొక్కలు తెచ్చాము. ఇప్పుడు ఇంకొక 15,000 మొక్కలు తెచ్చే అవకాశం ఉంది. మీకు గ్రీన్ పాస్పోర్ట్స్ ఇచ్చున్నాం, సార్ దగ్గర ఉండి ఇచ్చారు సార్. పిల్లకాయలకి అవసరం, మీరు మొక్కలు పెంచిన తర్వాతే మీకు రికార్డ్ చేస్తారు. ఎవరైతే మొక్క బతికింది, ఫలానా మొక్క బతికింది అంటే దానిలో రికార్డ్ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు 2 విషయాల మీద ఆసక్తి. ఒకటి ఏంటంటే, నేను అనంతసాగరంలో ఉన్న నా పుట్టినరోజుకు నెల్లూరుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేసేవాడిని. సంవత్సరానికి ఒకసారి రక్తం దానం చేసేవాడిని. కానీ నేను నెల్లూరుకు వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల్లో కనీసం సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, ఈ నడుమ సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నాను. ఆ ఏజ్ ఎక్కువైంది, తర్వాత బ్లడ్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది. సన్నటి నరం నాది, అది బ్లడ్ రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. పెయిన్గా ఉంది, ఇంట్లో కూడా గట్టిగా మందులు ఇస్తున్నారు. అయినా నేను ఇయర్లీ వన్స్ ఇస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక మంచి అలవాటు. మీరు ఈ చిన్నప్పుడే 18 ఇయర్స్ కంప్లీట్ అయితే అది ఇచ్చేదానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. అదొకటి. ఇంకొకటి నాకు ఇష్టమైంది ఏంటంటే, ఈ చెట్లను పెంచడం. నేను పనిచేసిన అన్ని స్కూల్స్లలో మొక్కల్ని పెంచాను. అది మహావృక్షాలయ దాకా దాన్ని సాకాను. లాస్ట్కి మా నాన్నగారు చనిపోయినా కూడా అక్కడ కూడా శ్మశాన వాటిక ప్రహరీ చుట్టుపక్కల కూడా 150 మొక్కలు వేసి 30,000 ఖర్చు పెట్టి ఒక 6 నెలలు ఒక మనిషిని పెట్టి సాకాను. ఇప్పుడు మీకు నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే, 1 లేదా 3 మొక్కలు మాత్రమే. మన సిటీలో మొత్తం 5-6 కిలోమీటర్లే విస్తీర్ణం ఉండేది. ఈ 5-6 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రతి విద్యార్థి ఒక మొక్కను, కనీసం ఒక మొక్కను లేదా సరాసరి 2 మొక్కల్ని మనం పెంచామంటే 3 ఇయర్స్లో ఒక 50,000 చెట్లు పెరుగుతాయి. ఒకసారి ఊహించుకోండి, ఒక్కసారి కొత్తగా ఒక 3 ఏళ్లలో ఒక 50,000 మొక్కలు మన పరిసరాల్లో వస్తే వాతావరణం చల్లబడుతుందా లేదా? ఇదేదైనా కష్టమైన పనా? మీరు ఎంత ఖర్చు పెట్టడం లేదు. ఒకవేళ మేము ఇచ్చిన మొక్కలు చనిపోయినా మీకు నచ్చిన మొక్క ఒక 8 అడుగులు పెరిగేటువంటి, 10 అడుగులు పెరిగేటువంటి చిన్న మొక్కని వేయండి. కస్తూరి చెట్లు ఉన్నాయి, రక్కదాసాని, ముద్దదాసాని, రకరకాల పూల చెట్లు ఉన్నాయి, ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. నేను కూడా ఒక 10 రకాల, ఒక 8-10 అడుగుల్లో మీ ఇళ్లలో పెరిగేటువంటి మొక్కలు మళ్ళీ తెచ్చిస్తాను. ఈసారి ఏంటంటే, మన హడావిడిగా 2 డేసే టైం ఉంది కాబట్టి పెద్ద లారీలో వేసుకొచ్చాం. చాలా మొక్కలు చనిపోయాయి. వాళ్ళు అట్ట పెరగడం లేదు, చాలా బాధేసింది. మళ్ళా పోయి దగ్గరుండి ఎండలో
ఒక 24 అవర్స్, రోజుకు 12 అవర్స్ లెక్కన 24 అవర్స్ ఎండలో ఉండి నేను మొక్కలు తెచ్చాను. కానీ ఈసారి మన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడి మంచి మొక్కలు ఎక్కడ ఉన్నాయో ఆయనకి లెటర్ ఇచ్చి, ఆయన ఇచ్చిన తర్వాత నేనే స్వయాన తీసుకొచ్చి ఇస్తాను. ఇప్పుడు హడావుడి ఏమిలే, ఒక 5-6 నెలలు పట్టినా పర్వాలేదు, 2 నెలలు పట్టినా పర్వాలేదు. ఈసారి ఇచ్చిన మొక్కలు ఖచ్చితంగా మీరు సాకి పెంచాలి. పెంచుతారా? ఉపయోగం ఏంది? ఇప్పుడు మనం ఎక్కువగా ఏసీ వాడుతున్నాం, ఆక్సిజన్, తర్వాత ఫ్రిడ్జులు వాడుతున్నాం కదా. దీనివల్ల ఏమవుతుందిరా, ఓజోన్ పొరకి రంధ్రాలు పడుతుందా లేదా? దానివల్ల ఏమవుతుంది, అతినీల లోహిత కిరణాలు భూమి మీదకి వచ్చి మనకు క్యాన్సర్ వస్తుంది, చర్మ వ్యాధులు వస్తున్నాయి. అవి తగ్గాలంటే ఖచ్చితంగా మనకు రక్షణగా మొక్కలు ఉండాలి. ఇప్పుడు మన కోవిడ్ టైంలో ఆక్సిజన్ కొన్నాం మనం. వచ్చే రోజుల్లో మనం ఆక్సిజన్ తయారు చేసే యంత్రాలని మన సంకల్లో పెట్టుకుని బతకకుండా వేలకు వేలు ఇప్పుడు నీటి యంత్రాలు పెట్టుకుని మంచినీళ్ళు శుభ్రం చేసుకుని తాగుతున్నాం కదా. అలాగే గాలిని కూడా శుభ్రం చేసుకుని పీల్చే పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కనీసం 1 లేదా 3 మొక్కలు పెంచాలి. మస్ట్. అది మనకు ఒక బాధ్యత. అది ఒక నిజంగా చెప్తే అది సాకని వాడు మనిషే కాదు, అసలు ఈ భూమి మీద జీవించే హక్కే ఉండదు. అవునా కాదా? మనం వాతావరణాన్ని రకరకాలుగా కలుషితం చేస్తున్నాం. ఆ శుభ్రం చేసేదానికి కనీసం 1 లేదా 3 మొక్కలు పెంచకపోతే అదేమన్నా పెద్ద కష్టమైన పనే? ఇప్పుడు అది పెరుగుతూ ఉంటే మనకు ఎంత ఆనందం. ఒక కుక్క పిల్లని పెంచుకుంటాం, ఎంత ఆనందం పడతాం. అలా కూడా మొక్క మీద మీరు అఫెక్షన్ పెంచుకుంటే ఎంత ఆనందపడతారు. కాబట్టి దయచేసి మీరందరూ ఖచ్చితంగా మొక్కలు పెంచాలని, నాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పనిచేసే టీచర్లు, పీఈటీ టీచర్లు, తర్వాత హెచ్ఎం గారు అందరూ ఆదర్శమైనటువంటి గొప్ప స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. మీరు కూడా వాళ్లకు మంచి పేరు తెచ్చే విధంగా నేను ఒక 2-3 మంత్స్ మళ్ళా గమనిస్తే అందరూ తలా 2 మొక్కలు, ఆ డాక్యుమెంట్లో పాస్పోర్ట్ దాంట్లో 3 మొక్కలు పేర్లు రాసేదానికి అవకాశం ఉంది. కనీసం 3 మొక్కలు మీరు దాంట్లో రికార్డ్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు 3 మొక్కలు పెంచేదానికి ప్రయత్నం చేయండి. కనీసం 2 మొక్కలైనా, లేదు హీనపక్షాన 1 మొక్కైనా ప్రతి ఒక్కరు పెంచాలని నేను కోరుకుంటూ ఈరోజు నాకు ఈ ప్రేయర్కి వచ్చే అవకాశం వచ్చి మీ అందరినీ షేర్ చేసే అవకాశం ఇచ్చేస్తాను. ఇప్పుడే నేను అన్నాను మీ పీటీ సార్ల యొక్క ప్రతిభ గురించి. చూడండి, అప్పుడే మీకు రాష్ట్ర స్థాయిలో మెరిట్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఏ వైష్ణవి, కమాన్, 7th క్లాస్.